ఆయనకి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ చతురుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే ఆ పెద్ద ఆయన చేస్తున్న కమెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ఆయన ఘాటు వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏంటి? వాటి వెనుకున్న అర్థం, రాజకీయ పరమార్థం ఏంటి? ఇప్పుడు ఇదే టీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన తరచూ బరస్ట్ అయిపోవడానికి కారణాలేంటి? పార్టీలోని వ్యతిరేక వర్గం పరేషాన్ చేస్తోందా, లేక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు పారడం లేదు అనా? ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్? కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్ని ఘరంఘరంగా మార్చేశాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ సీనియర్ నేత ఉన్నట్టుండి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంటున్నారు. పెద్దయిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో అలజడి చెలరేగుతోందని సమాచారం. గత 4 నెలల్లో 3 సార్లు పోచారం బర్స్ట్ అయ్యారంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్లి మొదటిసారి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మండిపడ్డారు. పోచారం వ్యాఖ్యల వేడి తగలడంతో ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారంతో కలిసి పర్యటించి సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల్ని ప్రారంభించారు. నిధుల్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లారు. ఇక పెద్ద ఆయన శాంతించారని అంతా భావించారట. ఈ సంఘటన తర్వాత 2 నెలలకే పోచారం మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకి నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డమే కాకుండా విపక్ష బీఆర్ఎస్ కి ఊతమిచ్చేలా మాట్లాడారు. కేసీఆర్ ని పొగిడారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని, అన్నం పెట్టిన వారిని మరవకూడదన్నారు. మంచి పనులు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోవాలంటూ ఆయన కేసీఆర్ గురించి మాట్లాడడంతో కాంగ్రెస్ లో కాకపుట్టింది. పోచారం మళ్లీ గులాబీ పార్టీ వైపు చూస్తున్నారా అనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. బీఆర్ఎస్ పెద్దలతో పోచారం టచ్ లోకి వెళ్లారని రకరకాలుగా చర్చలు జరిగాయి. పెద్దాయన దీనిపై మరోసారి స్పందిస్తూ తాను రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, ఎవరేమనుకున్నా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం తన నైజమన్నారు ఆయన. నిధులు రావడం లేదని కామెంట్ చేస్తున్నారా, లేక పోచారం వ్యాఖ్యల వెనక ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. అయితే బాన్స్వాడ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా పెద్ద ఆయన కోపానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ తరపున ఏనుగు రవీందర్ రెడ్డి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో పోచారం విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ కి బాయ్ చెప్పి కాంగ్రెస్ హస్తాన్ని అందుకున్నారు పోచారం. అప్పటి నుంచి బాన్స్వాడ కాంగ్రెస్ లో పోచారం వర్సెస్ ఏనుగు అన్నట్లు తయారైందట పరిస్థితి. ఇద్దరు నేతలు 2 వర్గాలుగా విడిపోవడంతో కాంగ్రెస్ లో వర్గపోరు షురువైంది. ఈ ఇద్దరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడంతో అధిష్టానం దగ్గరికి పంచాయతీ చేరింది. కాంగ్రెస్ పెద్దలు పోచారానికే మద్దతిచ్చారట. ఏనుగుని కాస్త తగ్గమన్నారని సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారట. దీంతో ఇద్దరు నేతల మధ్య విభేదాలు కాస్త తగ్గుముఖం పట్టాయని టాక్. కొన్ని నెలల పాటు మౌనంగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. బాన్స్వాడలో కాంగ్రెస్ తరపున జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పోచారానికి సంబంధం లేకుండా ఎస్ఐఆర్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. అంతేకాదు, ఈ మధ్య నాదుర్లాబాద్ లో కాంగ్రెస్ కార్యాలయానికి స్థల పరిశీలన చేసి ఇక్కడి నుంచే తన కార్యాచరణ ఉంటుందని అనుచరులతో చెప్పారట. రాబోయే రోజుల్లో నియోజకవర్గ కాంగ్రెస్ లో తానే కీలకం కాబోతున్నానని అనుచరులతో చెప్పారనే టాక్ నడుస్తోంది. ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ స్పీడ్ పెంచడంతో పోచారం నారాజయ్యారా? కాంగ్రెస్ లో తనకి కొరకరాని కొయ్యగా ఏనుగు మారుతున్నారనే ఆలోచనతోనే పెద్దాయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకళ్ళిద్దరు కీలక నేతలు కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరడంతో భవిష్యత్తు మళ్లీ గులాబీదే అని భావించి పోచారం అటు చూస్తున్నారనే చర్చ కూడా జరుగుతోందంటున్నారు. పోచారం తీరుని కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా గమనిస్తోందంటున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా సమావేశమై పోచారం వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన నేతలు పోచారం ని తిరిగి బీఆర్ఎస్ లోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేసీఆర్ కి వివరించేందుకు వాళ్లు సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఇక కీలక సమయంలో పార్టీని దెబ్బతీసిన పోచారానికి అదే బాన్సువాడ గడ్డ సాక్షిగా జలకిచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్. దీనిలో భాగంగా బాన్సువాడపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద సొంత పార్టీలో వర్గపోరు, పాత పార్టీలో మూసుకుపోయిన దారులతో పోచారం సతమతమవుతున్నారట. మరి పెద్దాయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.